హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ 2016 అవార్డ్స్ అండ్ ఆనర్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ని చూద్దాం. ఇవి వచ్చేసి ఇవి 2016లో తీసుకున్న అవార్డ్స్ అండి. సో ఫస్ట్ వచ్చేసి లతా మంగేష్కర్కు బంగ్ విభూషణ్ అవార్డ్. లతా మంగేష్కర్ గారికి బంగ్ విభూషణ్ అవార్డ్. సో అందరికీ లతా మంగేష్కర్ తెలిసే ఉంటారండి. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ గారు బంగ్ విభూషణ్ అవార్డుని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. బెంగాల్ భాషలో లత పాడిన పాటలకు గాను ఈ అవార్డును ఆమె తీసుకున్నారు. ప్రభుత్వం 2011 నుంచి ఈ అవార్డును ఇస్తుంది. గతంలో ఈ అవార్డును సరోద్ విద్వాంసుడు అమ్జద్ అలీ ఖాన్, గాయకుడు మన్నాడే, రచయిత్రి మహాశ్వేతాదేవి, హాకీ క్రీడాకారుడు క్లాడియన్, చిత్రకారుడు జోగన్ చౌదరి, రచయిత శీర్షేంద్ర ముఖోపాధ్యాయ, చిత్ర నిర్మాత గౌతమ్ జోష్, సౌరవ్ గంగూలీలు అందుకున్నారు. ఈ సంవత్సరానికి గాను బంగ విభూషణ్ అవార్డు వచ్చేసి లతా మంగేష్కర్ గారికి ఇవ్వబడిందండి. ఈ అవార్డు వచ్చేసి బెంగాల్ ప్రభుత్వం లతా మంగేష్కర్ గారికి ఇచ్చారు. రెండోది, బ్రిక్స్ ఉత్తమ చలనచిత్రోత్సవ చిత్రం తిది. బ్రిక్స్ ఉత్తమ చలనచిత్రోత్సవ చిత్రం తిది. బ్రిక్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చలనచిత్రంగా కన్నడ సినిమా తిది అనేది కన్నడ సినిమా అండి. దీని నిర్మాత వచ్చేసి ప్రతాప్ రెడ్డి గారండి. ఈ చిత్ర నిర్మాత ప్రతాప్ రెడ్డి గారికి వెంకయ్యనాయుడు గారు ఈ అవార్డును అందజేశారు బ్రిక్స్ ఉత్తమ చలనచిత్రోత్సవ చిత్రంగా. ఇంతకుముందు తిది సినిమాకు చైనా దేశానికి చెందిన 19వ షాంఘై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 2 పురస్కారాలు లభించాయి. మూడోది, భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి తమిళరత్న అవార్డు. భాజపా సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిని అమెరికాలోని తమిళ ప్రవాసులు తమిళరత్న అవార్డుతో సత్కరించారు. సో ఈయన సుబ్రహ్మణ్య స్వామి గారు వచ్చేసి రాజ్యసభ సభ్యుడు అండి. ఈయనకు వచ్చి తమిళరత్న అవార్డు వచ్చేసి ప్రవాస తమిళస్తులు అంటే అమెరికాలో నివసించే తమిళులు ఈ అవార్డుని సుబ్రహ్మణ్య స్వామి గారికి అందించారు. ప్రభుత్వ పనితీరులో మరింత పారదర్శకతను తీసుకురావడం కోసం చేస్తున్న కృషి, అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి గాను ఆయనకు ఈ అవార్డుని ప్రకటించారు. ఇంతకుముందు తమిళరత్న అవార్డును అందుకున్న ప్రముఖుల్లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సినీ దర్శకుడు భారతీరాజా గారు ఉన్నారు. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఏఆర్ రెహమాన్, భారతీరాజా గారు అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ అండ్ అవార్డ్స్లో అర్జున్ అవార్డు అందుకున్న రహానే రోహిత్ వెస్టిండీస్ పర్యటనలో ఉండడంతో రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన క్రికెటర్లు అజింక్య రహానే, రోహిత్ శర్మ సెప్టెంబర్ 16న కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. గతేడాదికి గాను రోహిత్, ఈ ఏడాదికి రహానే అర్జున్ స్వీకరించారు. గతేడాదికి వచ్చేసి రోహిత్ తీసుకున్నారండి, ఈ ఏడాదికి వచ్చేసి రహానే గారు తీసుకున్నారు. అవార్డుతో పాటు ప్రత్యేక ప్రశంసా పత్రం, 5 లక్షల నగదు బహుమతిని మంత్రి అందజేశారు. అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, 5 లక్షల నగదు అందించారండి. నెక్స్ట్, ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళగా ఇందిరా నూయి. ఫార్చ్యూన్ తాజాగా రూపొందించిన ప్రపంచపు 51 అతిశక్తివంతమైన మహిళల జాబితాలో పెప్సికో సీఈఓ చైర్మన్ ఇందిరా నూయి స్థానం పొందారు. సో ఇందిరా నూయి గారు వచ్చేసి పెప్సీ కంపెనీ సీఈఓ అండి. భారత్ నుంచి జాబితాలో స్థానం పొందిన ఒకే ఒక మహిళగా ఇందిరా నూయి నిలిచారు. సో ఈ ఫార్చ్యూన్ జాబితాలో భారత్ నుంచి ఏకైక మహిళ వచ్చేసి ఇందిరా నూయి గారు అండి. ఈమె 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అగ్రస్థానంలో జనరల్ మోటార్ సీఈఓ చైర్మన్ మేరీ బర్రా ఉన్నారు. వరల్డ్ మొత్తంలో చూస్తేనండి ఈమె 2వ మహిళ. ఇండియా మొత్తంలో ఒకతే మహిళ అండి మొత్తం ఫార్చ్యూన్ జాబితాలో ఎంపికైంది. గత ఏడాది కూడా ఇందిరా నూయి 2వ స్థానంలో ఉండడం విశేషం. ఇక 2014లో 3వ స్థానంలో ఉన్నారు. 2014లో ఇందిరా నూయి గారు 3వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి 2వ స్థానంలో ఉన్నారు. గత ఏడాది కూడా 2వ స్థానంలో ఉన్నారు. ఇవండి కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ అండ్ ఆనర్స్. మరొక కరెంట్ అఫైర్స్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ సంధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.